హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మంచిగా పనస గింజలతో అయితే బిర్యానీ చేస్తున్నాను. చాలా ఈజీగా, సూపర్గా, టేస్టీగా ఉంటుంది. ముందైతే పనస గింజల్ని మంచిగా పొట్టంతా తీసేసి ముక్కగా కట్ చేసి వాష్ చేసుకుంటున్నాను. మంచిగా కడిగినాక ప్రెషర్ కుక్కర్లో ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఎందుకంటే ముక్కల్ని ఇలా పొడవుగా కట్ చేసిన చూడండి మంచిగా ఉడికిపోయినాయి. ఈ బిర్యానీ కోసం ఏంటంటే చిట్టి ముత్యాలు తీసుకున్నా నేను. కేరళలో ఏంటంటే బాస్మతి రైస్ కంటే ఎక్కువ చిట్టి ముత్యాలే ఇష్టపడతా అంటారు. మామూలుగా సరేలే, నాకు కూడా చిట్టి ముత్యాలు ఇంట్లో ఉన్నాయి, వీటితోనే అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇవన్నీ రెడీ చేసుకున్నాను. గ్యాస్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ముందైతే చూడండి బయట క్లైమేట్ ఎంతైనా కూడా చల్లటి క్లైమేట్లో మంచిగా వేడివేడిగా ఏదన్నా తింటే ఎంత బాగుంటుంది చెప్పండి. నేను ఈ కుకింగ్ మొత్తం కోకోనట్ ఆయిల్తోనైతే చేస్తున్నాను. ఈ రెసిపీస్ అన్నీ ఈ రెసిపీయే కాదు, ఈ మధ్య నేను పెట్టే చాలా రెసిపీస్ అన్నీ కేరళ వ్లాగ్సే. కేరళ వాళ్ళు కుక్ చేసుకునే మోడలే. ఇక్కడ ఉండడం వల్ల ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా కాబట్టి నేను ఇక్కడ ఉన్న వంటలు అయితే నేర్చుకున్నాను. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ముందైతే రైస్ని ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. రైస్ని అయితే బిర్యానీ కోసం ఒక 90% ఉడికించడం కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మంచిగా రైస్ 90% ఉడికిందంటే మంచిగా బిర్యానీ దమ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. రైస్ కోసం అయితే ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే గ్రేవీ కోసం మళ్ళీ గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని ఇందులో ఏంటంటే నేను ఆనియన్ వేసా. ఆనియన్తో పాటు మీరు పనస గింజలు కూడా వేయండి. నేను చివర్లో మసాలా అంతా యాడ్ చేసినాక వేసా, కానీ మీరైతే ఆనియన్తో పాటే వేయండి, ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. మన రైస్ కూడా చూడండి వాటర్ మంచిగా మసులుతున్నాయి. ఇందులో మనం ఈ చిట్టి ముక్కలను యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్నాక ఇందులో టమాటో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా, పసుపు, ఉప్పు, బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా అండ్ పెరుగు. క్వాంటిటీ అంతా తక్కువ తీసుకుంటున్నాను, ఎందుకంటే మా పిల్లలు అంత స్పైసీ ఏం తినరు. అందులోనూ ఇంట్లో వాళ్ళం కూడా. ఇందులో ఏంటంటే కంపల్సరీ లెమన్ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఈ పనస తొనలని అయితే పనస గింజలని అయితే ఉడికించుకునే వీళ్ళు వేసా చివర్లో, కానీ మీరైతే కంపల్సరీ ఆయిల్లో వేసుకోండి, ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఉడికిపోయినాయి కాబట్టి పెద్ద అంత టైం ఏం పట్టది. ఒక 2 మినిట్స్ అట్లా ఉంచుకున్నాక రైస్ చూస్తే చూడండి 90% ఉడికిపోయింది. సరే అని చెప్పి రైస్ని అయితే ఈ ఉడికించుకున్న గ్రేవీ పైన అయితే మళ్ళీ వేసుకొని ఫైనల్లీ ఇలా ఫుడ్ కలర్ అండ్ కొత్తిమీర వేసుకొని లైట్గా నెయ్యి వేసి దమ్ చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా స్పీడ్గా అయిపోతుంది. వెజిటేరియన్స్ అయితే పక్కాగా లైక్ చేస్తారు, నాన్ వెజిటేరియన్స్ ఎవరైనా కూడా. చాలా హెల్తీ కూడా. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అలాగే వీడియో లైక్ కూడా చేయండి.